వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పావని. ముందుగా హెడ్లైన్స్. నెల్లిమర్ల కార్మికుల అమరత్వం చారిత్రాత్మకం. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మ కుమార్. నిడదవోలు ఎర్నంగూడెం రోడ్ లో ఐఎఫ్టియు స్తూపం వద్ద నెల్లిమర్ల కార్మిక అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ, కార్మికోద్యమాలలో నెల్లిమర్ల జూట్ కార్మికోద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరో చికాగో పోరాటం గురించి చరిత్రలో పేర్కొనిందని అన్నారు. 5,500 మంది కార్మికులు, 40 గ్రామాల ప్రజలు నాడు అక్రమ లాకౌట్ కు వ్యతిరేకంగా పోరాడారని, పారిశ్రామిక అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడాల్సిన పాలకులు నాడు యాజమాన్యం కోసం కొమ్ముగాసి కాల్పులకు తెగబడి 5 కార్మికులని కాల్చి చంపారని, అయినా వారు సాధించిన విజయం ఆనాటి నెల్లిమర్ల కార్మికోద్యమం నేటికి కార్మిక వర్గానికి ఉద్యమ చారిత్రక కర్తవ్యాన్ని బోధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మల్లిడి రామిరెడ్డి, కోనేటి మల్లేశం, పిచ్చా సూర్యకిరణ్, సూరిబాబు, కండవల్లి గోపి, కొమ్మోజు శేఖర్, వాసు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా 30 సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లా నెల్లిమర్ల జూట్ కార్మికోద్యమంలో అసూలు వాసినటువంటి 5 అమరవీరులు, అంతేకాక ఈ జిల్లాలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి కాబట్టి పాత రామకృష్ణ గారితో సహా అనేక మంది కార్మిక నాయకులు అసూలు బాశారు. ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించారు. ప్రధానంగా నెల్లిమర్ల జూటు ఉద్యమం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో కార్మికోద్యమాల్లో మరో మేడే పోరాటంగా పేరొందింది. ఆ జూటు మిల్లుని మూసివేసిన నేపథ్యంలో, అక్రమంగా లాకౌట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో జూటు మిల్లు తెరవాలని చెప్పేటువంటి జరిగినటువంటి ఉద్యమంలో 5 కార్మికులు అసూలు బాశారు. పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి మరి చంపడం జరిగింది. ఆనాటి మంత్రి సాంబశివరాజు నాయకత్వంలో అక్కడ యాజమాన్యం కార్మికుల్ని దోచుకోవడానికి అనేకమైనటువంటి కుట్ల యత్నాలు చేసింది. వేతనాలు పెంచాల్సింది పోయి కార్మికుల జీతాల్లో నుంచి, వేతనాల్లో నుంచి కోతలు పెట్టి యాజమాన్యానికి తిరిగి చెల్లించేటువంటి విధానం అమల్లో ఉండగా, దానికి విరుద్ధంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మికులకి వేతనాలు పెంచాలి అనేటువంటి ఒక ఉద్యమం తీసుకురావడం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగానే 18 గంటల రైలు రోకో నిర్వహణ అనేటువంటిది జరిగింది. ఆ రైలు రోకో నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి కాల్పులు జరిపింది. ప్రధాన నాయకత్వాన్ని కాల్చాలని చెప్పేసి కుట్ర పన్నినటువంటి నేపథ్యంలో ప్రధాన నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం తమ ప్రాణాలు అర్పించారు. ఇదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అనేక మంది నాయకులు కార్మికోద్యమంలో అసూలు బాశారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జోహార్ నెల్లిమర్ల కార్మిక అమరవీరులకి, జోహార్ నెల్లిమర్ల కార్మిక అమరవీరులకి, జోహార్ నెల్లిమర్ల కార్మిక అమరవీరులకి. ఐఎఫ్టియు